ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. సమాజం మార్పు నవ సమాజం, సమాజాన్ని స్థాపించే ఆలోచనతో సమపాలన సిద్ధాంతమే నవభారత నిర్మాణ సేవా పార్టీ సిద్ధాంతమని, రాష్ట్రానికి మహిళను ముఖ్యమంత్రిని చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల బారి నుండి కాపాడడమే ప్రధాన ధ్యేయమని, కనుక మనందరి టీవీ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విశాఖ పార్లమెంటు అభ్యర్థి మరియు ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చింతాడ సూర్యం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముందుగా పాత్రికేయ మిత్రులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నవభారత నిర్మాణ సేవా పార్టీ చింతాడ సూర్యం మాట్లాడేది. విశాఖ పార్లమెంట్ అభ్యర్థి, అలాగే విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఆ యొక్క పరిణామంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం పర్యటన భాగంలో గడప గడపకు వెళ్తున్నాను. ప్రచారంలో ముందడుగు వెళ్తూ బ్రహ్మాండమైనటువంటి విజయము నాదే అని చెప్పి ప్రజలే నాకు పట్టం కడుతున్నారు. అందుకు నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఉత్తర నియోజకవర్గంలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ గురించి వేరేగా చెప్పనక్కర్లేదు. ఎమ్మెల్యే అభ్యర్థుల గురించి ప్రజెంట్, అలాగే ఈ విశాఖపట్నంలో కూడా ఎంపీ అభ్యర్థుల గురించి చెప్పక్కర్లేదు. ఎవరు కూడా స్థానికులు కాదు. 40 ఏళ్ళగా నేను ఇక్కడ ఉద్యమాలు చేస్తూ, అనేకమైన ప్రజలకు సేవ చేస్తూ, అనేకమైన బడుగు బలహీన వర్గాలకి సమానమైనటువంటి న్యాయం చేస్తూ ముందుకు వెళ్తున్న తరుణంలో టీవీ గుర్తుపై నేను పోటీ చేస్తున్నాను. టీవీ గుర్తుకి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేస్తారని చెప్పి మాటిస్తున్నారు. 100% సక్సెస్ నాదే. ఇప్పటికే తూర్పు నియోజకవర్గంలో 50,000 ఓట్లు నా పాకెట్ బ్యాంక్గా నేను ఉంచుకున్నాను. మరొక 50,000 ఓట్లు నేను సంపాదించుకోగలిగితే ఖచ్చితంగా విజయం నాదే, అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పి మాటిస్తున్నాను. అందు నిమిత్తంగా ఏంటంటే సమాజ మార్పు నవ సమాజం సమాజం అనేటువంటి ఆలోచనతో ముందుకు తీసుకెళ్ళి వెళ్తున్నాను. ఉత్తర నియోజకవర్గంలో కొండవాళ్ళ ప్రాంతాల్లో అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అటువంటి సమస్యలన్నీ కూడా చెప్పున్నారు. ఆ సమస్యలన్నీ తప్పనిసరిగా తీరుస్తాను. విశాఖ నగరంలో ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే ప్రజానీకం ఎంత ఇబ్బంది పడుతున్నారో అటువంటి ఇబ్బందులన్నిటి కూడా నేను ముందుగానే వెళ్తూ తెలుసుకుంటూ ప్రజలకు సేవ చేస్తానని మాటిస్తున్నాను. అట్లాగే మీరందరూ టీవీ గుర్తుపై ఓటేసి గెలిపిస్తే ఆ యొక్క రుణం అనేది ఖచ్చితంగా తీర్చుకుంటాను. ఈ 5 సంవత్సరాల్లో విశాఖ నగరము అతి సుందర నగరంగా తీర్చిదిద్దుతానని చెప్పి, మీ బిడ్డల బంగారు భవిష్యత్తుని తీర్చిదిద్దుతానని చెప్పి మనస్ఫూర్తిగా మీకు విజ్ఞప్తి చేస్తూ, మీ అమూల్యమైనటువంటి ఓటు ముద్రను మీరు టీవీ గుర్తుపై వేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చింతాడ సూర్యము, చింతాడ సూర్యము, చింతాడ సూర్యము. విశాఖ నగర ప్రజలు 50 మందికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను.